సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాలు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. చిన్నపిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రాణంగా చూసుకుంటాం. బయట ఎన్నో సమస్యలతో సతమతమై ఇంటికి వస్తే ఆ చిన్నారుల చిరునవ్వు అన్నిటినీ దూరం చేస్తుంది. మనం కష్టపడేది కూడా వాళ్ళ కోసమే కదా. కొన్ని సంవత్సరాల క్రితం భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఆ చిన్నారులకు తల్లి దూరమైంది. అయినా తండ్రే ఆ పిల్లలకు అన్నీ అయ్యాడు. పిల్లల కోసం మరో పెళ్లి చేసుకోమని బంధువులు ఎంత అడిగినా ప్రాధేయపడినా అన్నాడు. వచ్చిన మహిళ పిల్లల్ని ఎలా చూస్తుందో అన్న అనుమానంతో పెళ్లి చేసుకోలేదు అతను. ఆ చిన్నారులే ఆయన లోకంగా బ్రతుకుతున్నాడు. ఈ మధ్య ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అంత ప్రాణంగా ప్రేమించే పిల్లలను స్కూల్ మానిపించాడు. ఒకరోజు ఏం జరిగిందో ఏమీ తెలియదు. తాను చనిపోదాం అనుకున్నాడు. ఆ పిల్లల కోసం ఆలోచించాడు. తన తర్వాత ఎలా బ్రతుకుతారో అన్న బెంగతో వాళ్ళను కూడా చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సరే, కష్టాలు రావచ్చు. చనిపోవాలనుకోవడం అతని నిర్ణయం. ఉజ్వల భవిష్యత్తు ఉన్న పిల్లలను చంపడం ఎంతవరకు సమంజసం? అంత ప్రేమగా చూసుకునేవాడు పిల్లలను ప్రభుత్వానికి అప్పగిస్తే సరిపోయేది కదా, అంతా అయిపోయేది కదా. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతుండేవారు. ఇజంట్ ఇట్? బ్రతికినన్ని రోజులు మంచివాడిగా పేరు తెచ్చుకొని చిన్న తప్పు చేసి సమాజం ముందు చనిపోయినా కానీ దోషిగా మారిపోయాడు. భార్య చనిపోయినా మరో పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని తల్లి లేని లోటు లేకుండా చూసుకుంటున్నాడు తండ్రి. ఇంతలో ఏమైందో ఏమో అతడు తన 2 కుమార్తెలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం విశాఖలో కలకలం రేపింది. కంచెరపాలెంకు చెందిన పిల్ల దుర్గా ఆంజనేయ ప్రసాద్ ఏలూరు కొబ్బరితోట ప్రాంతానికి చెందిన నాగమణిని పెళ్లి చేసుకున్నాడు. పెద్ద కుమారుడైన ప్రసాద్ ప్రేమ వివాహం చేసుకోవడం ఆయన తల్లి అనసూయకు ఇష్టం లేదు. దీంతో అతడు చాలా కాలం అక్కడే ఉన్నాడు. వృత్తిరీత్యా ఆటో నడపడంతో పాటు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పనులు చేసుకుంటూ ఉండేవాడు. 2013లో అనారోగ్య కారణాలతో అతని భార్య మృతి చెందింది. దీంతో తన పిల్లలు బిందు, భార్గవిలను తీసుకుని విశాఖ వచ్చాడు. కంచెరపాలెం మెట్టు దగ్గర ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. తల్లి అనసూయ వేరుగా ఉంటుంది. ఇక తల్లి దగ్గరకు వెళ్లి తరచూ కలిసి వస్తుంటాడు. గురువారం ఉదయం ప్రసాద్ తన తల్లి ఇంటికి వెళ్లి మాట్లాడాడు. టీ తాగి మళ్లీ తన ఇంటికి వచ్చాడు. కుమారుడు ఎందుకో ఆవేదనతో కనిపించడంతో ఆమె సాయంత్రం అతని ఇంటికి వచ్చింది. ఎంత పిలుస్తున్నా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి కిటికీ అద్దాలు బద్దలు కొట్టి చూడగా ప్రసాద్ 2 పిల్లల్ని చంపి తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపారు. ఆర్థిక కారణాలతోనే ప్రసాద్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని, పిల్లలు ఎలా చనిపోయారన్నది పోస్ట్ మార్టం తర్వాత తేలుతుందని అంటున్నారు. ఆత్మహత్య లేఖలు రాశారేమోనని ఇంటిలో వెతికినా దొరకలేదు. ఇక పిల్లలు మెడపై ఉన్న గుర్తులు బట్టి ఉరేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బుధవారం రాత్రి హత్య చేసి ప్రసాద్ గురువారం ఉరేసుకున్నట్లు చెబుతున్నారు. గత కొన్నాళ్లుగా పిల్లలిద్దరిని స్కూలు కూడా పంపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. అలాంటిది లేదు, అప్పు లేదు, గొడవ లేదు. 13, 1, 14, 9 ఎందుకు తెలియదు. 9, 8 పెద్ద పిల్ల 9, చిన్నపిల్ల 8. ఆటో
ఆటో ఈ రోజు తెల్లారు ఏమైనా గొడవలు కానీ ఏమైనా ఆటో అయినా సరే సొంత ఆటో కాదు, అద్దుంటాం. ఓ రోజు వెళ్తే 10 రోజులు పడుకుంటాడు. దుర్గా ఆంజనేయ ప్రసాద్, ఆడపిల్లలు. ఆడపిల్లల పేర్లు భార్గవి, బిందు. ఈ రోజు ఈవినింగ్ మాకు కంట్రోల్ రూమ్ కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగ ఒక ఇంట్లోని ఒక ఆయన హ్యాంగ్ చేసుకొని చనిపోయి ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఏసీపీ గారు, తర్వాత సిఐ గారు అందరూ సీన్కి వచ్చి చూసేసరికి ఇక్కడ ఒక వ్యక్తి హ్యాంగ్ చేసుకొని చనిపోయి ఉన్నాడు. తర్వాత పక్క రూమ్ లోని ఒక 2 ఆడపిల్లలు కూడా చనిపోయి ఉన్నారు. ఇమీడియట్ గా విషయం నాకు తెలియజేస్తే నేను కూడా వచ్చి ఇక్కడ సీన్ చూశాను. యాక్చువల్గా ఇక్కడ పిల్ల వెంకట దుర్గా ప్రసాద్ అని ఆటో డ్రైవర్. ఆయన ఇక్కడ ఈ ఇంట్లోని గత 7 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నాడు. తర్వాత అతనికి 2 పిల్లలు, బిందు తర్వాత భార్గవి. వాళ్ళిద్దరూ కూడా స్కూల్ చదువుతున్నారు. అతని భార్య 2013 సంవత్సరంలో చనిపోయింది. అయితే ఇతను ఆటో నడుపుకొని జీవిస్తున్నప్పటికీ కూడా ఇతనికి ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా వరకు ఉన్నాయని మాకు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాని మీద అతను ఆ సమస్యలతో సూసైడ్ చేసుకున్నాడనే విషయం కూడా మనకి ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితిని బట్టి, తర్వాత ఆ చుట్టుపక్కల విచారించిన దాన్ని బట్టి కూడా మనకి తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా, పిల్లలిద్దరు కూడా ఎలా చనిపోయారనే దాని మీద ఇంకా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలిసిందంటారు. అంతేకాదు, వెతకపోయిన తీగ కాలికి తగిలింది అంటుంటారు. ఈ 2 సామెతలు ఇప్పుడు మీరు చూడబోయే సంఘటనకు సరిగ్గా సరిపోతాయి. విషయం ఏంటంటే, అమాయకులను మోసం చేసి గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి లక్షల రూపాయలను కొల్లగొట్టింది ఓ ముఠా. ఆ ముఠా ఓ రోజు పోలీసులకు చిక్కింది. వాళ్ళు గుప్త నిధుల పేరుతో ప్రజలను మోసం చేశారు. విచారణ చేస్తున్న పోలీసులకు వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్లు ఓ కానిస్టేబుల్ హత్యకు కుట్ర పన్నిన వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ ముఠా ఈ ముఠా ఒక్కటే అని అర్థమైంది. ట్విస్ట్ ఏంటంటే, ఆ కానిస్టేబుల్ హత్యకు ప్లాన్ చేసింది ఎవరు తెలుసా? కట్టుకున్న భార్యనే. పోలీసులు షాక్ అయ్యారు. మోసం కేసు బుక్ అవుతుంది అనుకుంటే హత్య కుట్ర పన్నిన కేసు నమోదయ్యి అందరూ ఇప్పుడు జైలు ఊచులు ఎక్కిస్తున్నారు. వరుస వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు, అక్రమ సంబంధం నేపథ్యంలో కానిస్టేబుల్ హత్యకు భారీ చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం వంకరకుంటలో సంచలనం రేకెత్తించిన గుప్త నిధుల తవ్వకాల కేసు దర్యాప్తులో భర్త హత్యకు భార్య పన్నిన కుట్రను కూడా ఛేదించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి విధుల నుంచి డిస్మిస్ అయిన భర్తను హత్య చేయించేందుకు భార్య పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. గుప్త నిధుల కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను విచారిస్తున్న క్రమంలో హత్యకు కుట్ర వెలుగు చూసింది. గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడిన 9 మందిని అరెస్ట్ చేశారు. గుప్త నిధుల కేసులో నిందితుల అరెస్టుతో అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ మాజీ కానిస్టేబుల్ ప్రకాష్ హత్యకు పన్నిన కుట్ర వెలుగు చూసింది. ప్రకాష్ నాగమణి దంపతుల మధ్య కొన్నాళ్లుగా వివాదాలు జరుగుతున్నాయి. ప్రకాష్ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుని భార్యను నిర్లక్ష్యం చేయడంతో పాటు వేధింపులకు గురి చేస్తుండటంతో ఖమ్మంకు చెందిన నిజాముద్దీన్ తో కలిసి భర్త హత్యకు నాగమణి పథకం రచించింది. భర్తను వదిలించుకోవడానికి క్షుద్ర పూజలు చేయించాలని భావించింది. ఇందుకు సహకరిస్తానని నిజాముద్దీన్ హామీ ఇచ్చాడు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ప్రకాష్ను పోలీసులు విధుల నుంచి తొలగించారు. దీంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ప్రకాష్ను హత్య చేయడానికి నిజాముద్దీన్, నాగమణి మధ్య జరిగిన వాట్సాప్ చాట్లను పోలీసులు గుర్తించడంతో హత్యకు పన్నిన కుట్ర వెలుగు చూసింది. పుట్టపర్తి సబ్ డివిజన్ లో గల నల్లమాడ పోలీస్ స్టేషన్ నందు వంకరకుంట అనే విలేజ్ సంబంధించి ఒక వ్యవసాయ రైతు యొక్క భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం దాంట్లో ఉన్న ఒక రాతి తొట్టిని పగలగొట్టి గుంత తవ్వారు అని చెప్పి మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద నల్లమాడ ఎస్ఐ గారు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు.
ఈ విచారణలో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నల్లమాడ సిఐ గారి ఆధ్వర్యంలో ఒక 3 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఈ ఇన్వెస్టిగేషన్లో మనం సుమారు ఇప్పటి వరకు 9 మందిని మనము అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 kgs 2030 అని ఒక కెమికల్ ఎక్స్ప్లోజివ్ సీజ్ చేసాం. ఏదైతే ఆ బండలు పగలగొట్టడానికి యూజ్ చేస్తారో ఎక్స్ప్లోజివ్ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని పనిముట్లు, దేవుడు ఫస్ట్ వీళ్ళు గుప్త నిధి తవ్వడం కోసం ఒక పూజ చేస్తారు. దానికి సంబంధించిన ముడుపు ఒకటి, వీళ్ళ సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ ప్రధానమైన ముద్ద వచ్చరికి నిజాముద్దీన్ అనే వ్యక్తి. అతని వయసు సుమారు 45-46 సంవత్సరాలు ఉంటాయి. అతను ఖమ్మం చెందినవాడు. ఇతనికి మన అనంతపురంకి సంబంధించిన మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన మాజీ డిస్మిస్ డిఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ అనే వ్యక్తి సుమారు 7 సంవత్సరాల నుంచి పరిచయం ఉంటాడు. ఈ 7 సంవత్సరాల పరిచయంలో అతను ఫ్రీక్వెంట్గా అనంతపురం వస్తూ పోతుంటాడు. వీళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి రిలేషన్స్ ఉంటాయి. ఈ ప్రకాష్కి ఒక షెడ్ కూడా మన పుట్టపర్తిలో విజయ్ అనే వ్యక్తి ఉంటాడు. ఈ విజయ్ అనే వ్యక్తి ద్వారా ఈ నిజాముద్దీన్కి నల్లమాడకు సంబంధించిన శివశంకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, గంగప్ప మరి కొంతమంది వ్యక్తులు ఇతనికి పరిచయం అవుతారు. వీళ్ళందరూ కలిసి నల్లమాడలో ఇప్పుడే కాదు, సుమారు 10 సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి భూముల్లో పాత రాతి తొట్లు ఉంటాయి, వాటి కింద గుప్త నిధులు ఉంటాయని చెప్పి అందరూ అనుకుంటున్నారని చెప్పి ఈ విషయము మన ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో నిజాముద్దీన్ అనే వ్యక్తి అలియా స్వామీజీ అతనికి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. 7 నెలల క్రితం అతను వచ్చి ఇక్కడ పూజ లాంటిది చేసుకొని అవును నిజమే ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని చెప్పి కన్ఫర్మ్ చేస్తాడు. వీళ్ళందరూ కలిసి 2 నెలల క్రితం వచ్చి ఒకసారి తవ్వడానికి ట్రై చేస్తారు. ఈ వంకరగుంట అనే గ్రామంలో ఈ రాతి తొట్టిని పగలగొడతారు. అప్పుడు లోపల బండ వస్తుంది వీళ్ళకి. ఈ బండ రావడంతో ఇది ఇట్లా కాదని చెప్పి 2 మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చి ట్రై చేద్దాము అని చెప్పి ఈ స్వామీజీ మళ్ళీ ఖమ్మం వెళ్ళిపోతాడు. ఈ ఖమ్మం వెళ్ళిపోయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ 2 డేస్ బ్యాక్ ఇక్కడికి ఆ కెమికల్ పౌడర్ ధర్మపురి తమిళనాడు నుంచి తెప్పించారు. అది తెప్పిస్తున్నారు. ఈరోజు ఇంకా అటెంప్ట్ చేస్తున్నారు అనగా మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని మనము కస్టడీ ముందు అరెస్ట్ చేయడం జరిగింది. ఫైన్, ఇది ఇలా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కొన్ని కళ్ళు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అనుకోవద్దు. మిమ్మల్ని అనుసరించే కేటుగాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. ఓ మహిళ భర్తతో ఘర్షణ పడి కళ్ళు కాంపౌండ్లోకి వెళ్ళింది. కళ్ళు తాగుతూ కూర్చుంది. 2 వ్యక్తులు అది గమనించి మాటలు కలిపారు. ఆ మహిళ మత్తులోకి జారుకోగానే వెంట తోలుకొని పోయి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కొట్టి అతి దారుణంగా హతమార్చారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితులను కటకటాల్లో నెట్టారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 16న చెట్ల పొదల్లో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం బయటపడ్డ విషయం తెలిసిందే. ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు. మౌలాలి భరత్ నగర్ కు చెందిన మహిళకు కళ్ళు తాగే అలవాటు ఉందని, ఈ నెల 5న లాలాపేట వద్ద కళ్ళు కాంపౌండ్ లో భర్తతో కలిసి తాను కళ్ళు తాగిందని తెలిపారు. ఈ క్రమంలో 2 మధ్య వాగ్వాదం జరగడంతో భర్త అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. రోజులు గడుస్తున్నా తల్లి ఇంటికి రాకపోవడంతో కుమార్తె ఈ నెల 7న ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ నెల 16న మల్కాజ్గిరి పోలీసులు ఇసుకబావి ప్రాంతంలో ఓ ముళ్ల పొదల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించారని వారు ఓయూ పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. భర్త, కుమార్తె మహిళ మృతదేహాన్ని అక్కడికి వెళ్లి గుర్తుపట్టారని, అయితే మృతిపై అనుమానాలు ఉన్నట్లు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. నాచారం బాబానగర్ కు చెందిన బానోత్ రాజు అలియాస్ బనావత్ రాజు లారీ డ్రైవర్. అతడు కూడా ఈ నెల 5న లాలాపేటలో కళ్ళు కాంపౌండ్ లో కళ్ళు తాగుతున్నాడు. మహిళ మద్యం మత్తులో ఉండడాన్ని గమనించిన అతడు మహమ్మద్ సయ్యద్ గౌస్ తో కలిసి మౌలాలి రైల్వే స్టేషన్ వెనుక చెట్ల పొదలోకి తీసుకుని వెళ్లారు. ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించగా కాపలాగా సయ్యద్ గౌస్ ఉన్నాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమె నుదుటిపై పిడిగుద్దులతో దాడి చేయగా
స్పృహ తప్పి కింద పడింది. అనంతరం అత్యాచారం జరిపి మహిళ సెల్ ఫోన్ తీసుకుని ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. మృతురాలు సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెప్పు ఫిక్స్ చేయాలమ్మా సిడిఎఫ్లో రాయండి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలి. ఎస్, సేవ చేయాలి. వాళ్ళను ప్రభుత్వం నియమించేది అందుకే. వాళ్ళకి జీతాలు ఇచ్చేది మనం కట్టే పన్నుల నుండే. అయినా ఏ పని కావాలన్నా చేతులు తడపాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో అన్ని దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన దేశం ఈ లంచగుండుల వాళ్ళ వల్ల వెనకబడుతూనే ఉంది. ఏ పని అడిగినా ఫస్ట్ చేయి చాస్తారు. కొంచెం కూడా ఇసుమంత సిగ్గుపడరు. అన్ని వదిలేస్తారు. ప్రజలను పీక్క తిని ఆ సొమ్ముతో ఇంట్లోకి వెళ్ళి అసలు భోజనం ఎలా చేస్తారు? ఒకసారి అన్నం తినేటప్పుడు ఆలోచించండి. మీకు అన్నం పెట్టిన ఆ వ్యక్తి తినడానికి తిండి లేక పస్తులు పడుకున్నాడేమో. ఆ పాపం ఊరికే పోదు. ఏదో ఒక రోజు అక్రమంగా సంపాదించిన ఆ సొమ్ము కక్కాల్సి వస్తుంది. తస్మత్ జాగ్రత్త. మీరే కరెక్టెడ్ ఆఫీసర్స్, మిమ్మల్నే. ఏసీబీ అధికారులు రోలుగుంట మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో 25 మంది అధికారులు సిబ్బంది సోదాలు నిర్వహించారు. గత 6 నెలల నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన మ్యూటేషన్ దరఖాస్తులు ఎన్ని, వాటిలో ఎన్నింటిని తిరస్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయని పరిశీలించారు. ఇతర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లన్నింటినీ స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ శ్రావణి మీడియాతో మాట్లాడుతూ రోలుగుంట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, డబ్బులు ఇవ్వనిదే ఏ పని చేయడం లేదంటూ పలువురు రైతులు టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫిర్యాదులు చేయడంతో తనిఖీలు చేపట్టామని తెలిపారు. తనిఖీల సమయంలో వీఆర్ఓ వద్ద 11,264 అన్కౌంటెడ్ నగదు లభించిందని చెప్పారు. కార్యాలయంలో 2 ప్రైవేటు వ్యక్తులను ప్రత్యేకంగా నియమించుకున్నట్లు గుర్తించామన్నారు. ఈ సోదాల్లో ఇన్స్పెక్టర్లు ప్రేమ్ కుమార్, విజయ్ కుమార్, ఎస్ఐలు శ్రీనివాసరావు, కిషోర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మనకి స్పందన 14400లో వచ్చిన కంప్లైంట్స్ ప్రకారం మనం ఈరోజు రోలుగుంట ఎంఆర్ఓ ఆఫీస్ పైన సర్ప్రైజ్ చెక్, ఏసీబీ టీమ్ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అన్ని రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనకి ఒక 11,264 అన్అకౌంటెడ్ క్యాష్ కూడా మనకి ఇక్కడ మనం దొరికింది. సో అది కూడా వెరిఫై చేస్తున్నాం. ఇది కాకుండా ఒక 2 ప్రైవేట్ పర్సన్స్ని కూడా వీళ్ళు ఎంగేజ్ చేసుకున్నారు. ప్రైవేట్ పర్సన్స్ని ఎంగేజ్ చేసుకొని అఫీషియల్ డ్యూటీస్ చేపిస్తున్నారు. అది కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకా మిగతా రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, మీకు ఎవరైనా సరే లంచం అడిగినా లేదా మీ పని లంచం అనే ఎక్స్పెక్టేషన్తో మీ పని అవ్వట్లేదని మీరు అనుకున్నా 14400కి కాంటాక్ట్ చేయండి. మీ ఏదైతే ఉంటుందో అది అనానిమస్గా ఉంచుతాము. అట్ ద సేమ్ టైం దాని మీద నెసరీ యాక్షన్ తీసుకుంటాము. ఇప్పటి వరకు ఏంటంటే ఐడెంటిఫై చెప్పాను కదండి, క్యాష్ ఒకటి దొరికింది, 11,000 ఆర్ క్యాష్ ఒకటి దొరికింది. ప్రైవేట్ పర్సన్స్ని ఎంగేజ్ చేస్తున్నారు వీళ్ళు. రికార్డ్స్ ట్యాంపరింగ్, రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాం. ట్యాంపరింగ్ కాదు, వెరిఫై చేస్తున్నాం రికార్డ్స్.
వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.